క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈ దివ్య సప్రసాద ఆరాధనకు కుటుంబ సమేతంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరం కలిసి ఆ ప్రభుని ఆరాధిద్దాం. ఆ గొప్ప దేవుని యొక్క ప్రేమను తెలుసుకుని ఆ ప్రేమలో జీవించే మంచి యోగ్యతను దయచేయమని ప్రార్థన చేద్దాం. ఈనాడు ఈ దివ్య సప్రసాద ఆరాధనను మీ అందరి కొరకు, మీ అందరి కుటుంబాల కొరకు, మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని అంకితం చేస్తూ ఈనాటి ఆరాధన నడిపిస్తూ ఉన్నాం. కాబట్టి అందరం కూడా రెండు చేతులు జోడించి మోకరించి ఈ ఆరాధనలో పాలు పంచుకుని ప్రభువును ఆరాధిద్దాం. ప్రార్థన వినువాడా, నా కన్నీరు చూచువాడా, స్వస్థత నొసగువాడా, స్తోత్రము యేసయ్యా. అందరూ కూడా మోకరిద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రార్థనను ఆలకించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మన కన్నీటిని తుడిచే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మనలో ఉన్న వ్యాధి బాధలను తొలగించే గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ప్రియపడ్లారా, చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని మన ప్రార్థనను పాటగా మార్చుకుని ఆ గొప్ప దేవుని ఆరాధించి మనకు విడుదల దయచేయమని ప్రార్థన చేద్దాం. మనకు స్వస్థతను దయచేయమని ప్రార్థన చేద్దాం. ఇప్పుడు వరకు మనం పడుతున్న బాధలు, శ్రమలు, ఇబ్బందుల నుండి విడుదలను దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రార్థన వినువాడా, నా కన్నీరు చూచువాడా, స్వస్థత నొసగువాడా, స్తోత్రము యేసయ్యా. వినువాడా, యేసయ్యా, నీ వల్లే ఇది సాధ్యమయ్యా. నీ ఒక్క మాట పలికితే ఈ బిడ్డలో ఉన్న దెయ్యం పారిపోతుందయ్యా. నీ ఒక్క మాట నా బిడ్డ కొరకు పలికయ్యా, నన్ను కరుణించయ్యా, నన్ను దీవించయ్యా అని కలన స్త్రీ ఆయన పాదాలు పట్టుకుని ప్రాధేయపడింది. ఎన్ని అవమానాలు ఎదురైనా ఆ ప్రభువు మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని, భక్తిని కోల్పోలేదు బిడ్డలారా. ఆ గొప్ప దేవుని దీవెలు పొందుకునేంత వరకు ఆయన పాదాల చెంతే ఉండిపోయింది. ఈరోజు మనము కూడా ఒకరోజు ప్రార్థన చేసి, 2 రోజులు ప్రార్థన చేసి, 1 వారం, 1 నెల, 2 నెలలు ప్రార్థన చేసి విసిగిపోకుండా నిరంతరము ప్రార్థించే శక్తిని దయచేయమని, నిరంతరము ఆయన మీదే ఆధారపడే శక్తిని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. నీ వల్లే జరుగునెల్లా, ఒక మాట చాలునయ్యా, అయ్యా ఒక మాట చాలునయ్యా. నీ వల్లే
ప్రార్థన వినువాడా, నా కన్నీరు చూచువాడా, స్వస్థతను సగువాడా, స్తోత్రము యేసయ్యా. అందుకు రెండు చేతులు పైకి లేపండి. ఏ వ్యాధి, ఏ బాధ, ఏ సమస్యతో, ఏ ఉద్దేశాలతో ప్రభు చెంతకు వచ్చారో రెండు చేతులు పైకి లేపండి. దావీదు కుమారా, నన్ను రక్షించయ్యా. దావీదు కుమారా, నా పాపములు క్షమించయ్యా. దావీదు కుమారా, నా కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగించయ్యా. దావీదు కుమారా, నా జీవితంలో ఉన్న అన్ని బలహీనతలు తొలగించయ్యా. నా శరీరంలో ఉన్న అన్ని బలహీనతలు తొలగించయ్యా. నాలో ఉన్న పాపాన్ని కడిగివేయండి అయ్యా. మీ రక్తముతో నన్ను శుద్ధీకరించండి అయ్యా. మీ శక్తితో ప్రభు నన్ను శుద్ధీకరించండి అయ్యా. మీ ప్రేమ కలిగిన హస్తముతో ప్రభు నన్ను తాకండి ప్రభు. నాలో ఉన్న అన్ని రోగాలను తొలగించండి ప్రభు అని ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. మది కలిగి చేయి చాపి మహిమలు చేయువడా, అయ్యా మహిమలు చేయువడా. అవును దేవా, వినువాడా, కన్నీరు చూచువాడా, స్వస్థతను సగువాడా, స్తోత్రము యేసయ్యా. సహోదరులారా, ఒక వ్యక్తి కుష్ఠరోగితో బాధపడుతూ అయ్యా మీ చిత్తమైతే నన్ను తాకి స్వస్థపరచండి అని ప్రాధేయపడినప్పుడు, ఇదిగో నిన్ను తాకి స్వస్థపరచటం నాకు ఇష్టమే అని ప్రభు పలికాడు. నీలో ఉన్నటువంటి రోగాలను తొలగించి నిన్ను స్వస్థత పరచటం నాకు ఇష్టమే అని ప్రభు పలికాడు. మీ సహోదరులారా, మీ జీవితంలో మీ శరీరంలో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ రోగాలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో ప్రభు పాదాల చెంత ఉంచండి. ప్రభుని అడగండి, యేసయ్యా మీ చిత్త ప్రకారమే నాలో ఉన్న రోగాలు తొలగించయ్యా. మీ చిత్త ప్రకారమే నాలో ఉన్న బంధకాలు తొలగించయ్యా. యేసయ్య మీ చిత్త ప్రకారమే నా కుటుంబాన్ని మరొక్కసారి విశ్వాసంలో బలపరచయ్యా. మీ చిత్త ప్రకారమే నా కుటుంబాన్ని కట్టు యేసయ్యా. విరిగి నలిగిపోతున్నటువంటి కుటుంబంలో మీ దీవెన వర్షాన్ని కుమ్మరించి యేసయ్యా అని ఆ గొప్ప దేవుని వేడుకుందామా. నా చిత్తమే శుద్ధపడునని స్వస్థత నొసగితివా, అయ్యా స్వస్థత నొసగితివా.
స్వస్థతను సగువడా స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా యేసు మా కన్నీరు తుడచువాడా స్తోత్రమయ్యా. స్వస్థత నొసగువాడా స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా. స్తోత్రమయ్యా. ఈ సహోదరులారా, ఎక్కడెక్కడైతే నొప్పి ఉందో, ఎక్కడెక్కడైతే వేదన ఉందో, ఏ సమస్యతో, ఏ అనారోగ్యముతో, ఏ బంధకాలతో మీరు బాధపడుతూ ఉన్నారో అక్కడ మీ కుడి చేతిని ఉంచండి. ఆ నొప్పి దగ్గర మీ కుడి చేతిని ఉంచి సిలువ ముద్ర వేయండి. అది మీ హస్తము కాదు. ప్రభువును స్తుతిస్తూ ఉండగా ఆ హస్తము దేవుని హస్తముగా మారిపోయింది. దేవుని అభిషేకం నీలో ఉంది. దేవుని యొక్క శక్తి నీలో ఉంది. అదే విశ్వాసముతో ఆ కుడి చేతిని ఆ గాయము దగ్గర, నొప్పి దగ్గర, వేదన దగ్గర ఉంచి విశ్వాసంతో ప్రార్థించేసయ్యా. నీవు ఒక్క మాటతో వ్యాధులను స్వస్థపరిచావు ప్రభా. నీ హస్తాలు ఉంచగా వారిలో ఉన్న అన్ని వ్యాధులు తొలగిపోయాయి ప్రభా. ఈ రోజు మమ్మల్ని తాకి స్వస్థపరుస్తున్నారని విశ్వసిస్తున్నాం దేవా. నాలో ఉన్న గాయాలను మాన్పుతున్నారని విశ్వసిస్తున్నాం ప్రభా. నా మానసిక శారీరక గాయాలకు మందు ఇస్తున్నారని నమ్ముతున్నానయ్యా. ఈ రోజు నుండి నా కుటుంబము దీవించబడును గాక, నా బిడ్డలు దీవించబడును గాక, నా కుటుంబంలో ఉన్నటువంటి దుష్ట శక్తులు పారిపోవును గాక, అన్ని రకాల ఆటంకాలు తొలగిపోవును గాక, అన్ని రకాల శ్రమలు తొలగిపోవును గాక, అన్ని రకాల బంధకాల నుండి విడుదల కలుగును గాక. ప్రియా ప్రియుల విశ్వాసముతో దేవుని స్తుతిస్తూ మహిమపడతాం. స్తోత్రమయ్యా. వ్యాధులన్నీ మోసి సిలువలో మార్పిరయ్యా, అయ్యా సులువుగా మార్పిరయ్యా. వ్యాధులన్నీ మోసి సిలువలో సిలువుగా మార్పిరయ్యా, అయ్యా సులువుగా మార్పిరయ్యా. ప్రార్థన వినువాడా, నా కన్నీరు చూచువాడా, స్తోత్రమయ్యా. స్వస్థతను సగువాడా, స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా, యేసు మా కన్నీరు తుడచువాడా, స్తోత్రమయ్యా. స్వస్థత నొసగువాడా, యేసయ్యా. స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా. రెండు చేతుల పైకి లేపి ఆ దేవుని ఆరాధించుకుందామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించు. సకల బాధల నుండి విడుదల, సకల శోధల నుండి విడుదల, అన్ని రకాల బంధకాల నుండి విడుదల దయచేయమని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి ఆరాధించు. ఆ దేవుని స్తుతించు. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుని ఆరాధించి మహిమపరచు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభా. అభిషేకించండి ప్రభా. ఈ బిడ్డలను దీవించండి ప్రభా. ఈ బిడ్డలలో ఉన్న వ్యాధులు, బాధలు, సమస్యలు అన్ని తొలగించండి ప్రభా. అన్ని బంధకాలను విడుదల దయచేయండి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభా. ఈ బిడ్డలు దీవించబోతున్నందుకు స్తోత్రం ప్రభా. ఈ బిడ్డలు మహిమపరచబోతున్నందుకు స్తోత్రం ప్రభా. ఈ బిడ్డలో ఉన్న బలహీనతలను తొలగించబోతున్నందుకు స్తోత్రం ప్రభా.
ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. సమర్పించు సమర్పించు. ప్రతి రోగాన్ని దేవుడికి సమర్పించు. ప్రతి నొప్పిని ప్రతి బాధను దేవుడికి సమర్పించు. ప్రతి బంధకము నుండి విడుదల దయచేయమని దేవుడికి సమర్పించు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభా, స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడచేవాడా, స్వస్థతనిచ్చే దేవా, స్తోత్రము యేసయ్యా. చేతులు జోడించి నిన్ను నన్ను మనందరినీ దీవించడానికి మరొకసారి దివ్య సప్రసాద రూపంలో సజీవముగా మనందరి మధ్యలో ఉన్నటువంటి గొప్ప దేవుని ప్రార్థించు. అడుగు ప్రియ బిడ్డ, ఏం కావాలని వచ్చావో, ఇప్పుడు వరకు ఏం కోల్పోయావో, ఏ బాధలు ఏ సమస్యలు నిన్ను వెంటాడుతూ ఉన్నాయి, ఏ ఇబ్బందుల ద్వారా సతమతమైపోతూ శాంతి సమాధానాన్ని కోల్పోయి జీవిస్తున్నావో, ఆ గొప్ప దేవునికి చెప్పు. ఆ గొప్ప దేవునికి మించినటువంటి ఓదార్పు మనకి ఎక్కడి నుంచి లభించదు. ఎవరు వదిలిపెట్టినా, ఎవరు కాదన్నా, ఎవరు తృణీకరించినా, ఎవరు చీదరించుకున్నా మనందరినీ కంటికి రెప్పలా కాచి కాపాడే ఆ దేవుడు మాత్రము మనందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. మనందరి ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నారు. సహోదరి సహోదరులారా, చెప్పుకో ఆ గొప్ప దేవునికి. మన బలహీనతలు బాధలు మన తోటి వారితో చెప్పుకుంటే ఏదో ఒక రోజు మనల్ని చులకన చేస్తారు, ఏదో ఒక రోజు మనల్ని హేళన చేస్తారు, ఏదో ఒక రోజు మనల్ని అవమానపరుస్తారు. అదే మాటలు నిన్ను నన్ను మనందరినీ సృష్టించిన దేవునికి చెప్పుకుంటే ఆ దేవుడు ఓదారుస్తాడు, ఆ దేవుడు మనల్ని దీవిస్తాడు, అన్ని సమస్యల నుండి మనకు విడుదలనిస్తాడు, అన్ని ఇబ్బందుల నుండి సమస్యల నుండి ఆ దేవుడు పరిష్కార మార్గాన్ని ఇస్తాడు. ప్రియా సహోదరి సహోదరులారా, అందరూ కూడా గొప్ప దేవుని మన ఉద్దేశాలు అన్నీ కూడా తెలియచేసుకుందాం. ఈ వేకువ జామున ఆయనను ఆరాధిస్తూ ఉండగా, స్తుతిస్తూ ఉండగా, మహిమపరుస్తూ ఉండగా ఆయన యొక్క అభిషేక ఆశీర్వాదం మనందరి మీద దిగి వచ్చును గాక. ఆయన గొప్ప కార్యాలు మనందరి జీవితంలో జరుగును గాక. మనలో ఉన్నటువంటి అన్ని ఆటంకాల నుండి, అన్ని వ్యాధుల నుండి, అన్ని రకాల భయాల నుండి ఆ గొప్ప దేవుడు మనకు విడుదలను దయచేయును గాక. ప్రార్థించిన బిడ్డలారా, ఈరోజు చిన్నారి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. గర్భంలో ఉన్నటువంటి చిన్న శిశువుల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రసవ వేదనలో ఉన్నటువంటి ఆ తల్లుల కోసం ప్రార్థన చేద్దాం. ఎన్నో వ్యాధులతో బాధలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ భయముతో ఆందోళనతో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. వృద్ధాప్యాయములో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. అనేకమైనటువంటి సమస్యలతో, గొడవలతో, కోర్టు రకరకాల సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. విడాకుల సమస్యలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ఈరోజు ఈ ఆరాధనలో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని కోరినటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ఉదార స్వభావముతో ఈనాటి ఆరాధనను టెలికాస్ట్ చేయడానికి ముందుకు వచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. యవనస్తుల కొరకు ప్రార్థన చేద్దాం. డ్రగ్స్, అనేక రకరకాల చెడు లక్షణాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నటువంటి యవనస్తుల కొరకు ప్రార్థన చేద్దాం. మన ఇంటిలో ఉన్నటువంటి యవనస్తుల కొరకు, చదువుకుంటున్నటువంటి బిడ్డల కొరకు, దూర ప్రాంతంలో ఉండి చదువుకుంటున్న బిడ్డల కొరకు, విదేశాల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల కొరకు,
విదేశాల్లో పని నిమిత్తము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు మంచి మార్గాలు, గొప్ప కార్యాలు, గొప్ప ద్వారాలు తెరవబడాలి అని ప్రార్థన చేద్దాం. ఈరోజు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రత్యేకమైనటువంటి మొక్కుబడులతో ప్రార్థనలు చేస్తున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. యేసు నామములో ఈ బిడ్డలందరూ దీవించబడును గాక. యేసు నామములో గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో జరుగును గాక. వీరి కుటుంబంలో జరుగును గాక. గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు ఈ బిడ్డల జీవితంలో జరుగును గాక. అన్ని రకాల ఆటంకాలు, దుష్ట శక్తులు, ఆటంక శక్తుల నుండి విడుదల కలుగును గాక. ఈ బిడ్డల విశ్వాసము బలపడును గాక. దేవుని బిడ్డలుగా అభిషేకించబడును గాక. ప్రార్థన చేయండి. ఇంకా మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి. ఈ రోజు దారి ప్రయాణంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని లైవ్ చాట్ ద్వారా మెసేజెస్ పంపిస్తున్నా ఆ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల ఆరాధనలో పాలు పంచుకుని ఎంతో మంది ఎన్నో గొప్ప కార్యాలు పొందుకుంటున్నారు. వారి విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ఉన్నారు. ఉదయం లేవాలంటే కష్టము, దేవుని స్తుతించాలంటే కష్టము, ప్రార్థన చేయాలంటే కష్టము. అలాంటి పరిస్థితుల్లో ఈ ఉదయ కాలంలో లేచి మేము స్తుతిస్తున్నామయ్యా, మాకింత గొప్ప అవకాశం దయచేసినందుకు స్తోత్రము అని ఎంతో మంది మెసేజ్లు పంపిస్తూ సాక్ష్యం చెప్పుకుంటూ ఉన్నారు. నేను దేవుని ఆరాధిస్తూ ఉండగా నా కుటుంబంలో ఎన్నో కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతున్నాయని, నేను ప్రయాణం చేస్తూ ఉండగా, పని చేస్తూ ఉండగా ఈ ఆరాధనలో ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు నా విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు, నా కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేస్తున్నాడు అని ఎంతో మంది సాక్ష్యం చెప్తున్నటువంటి ఆ బిడ్డల కుటుంబాలలో దేవుడు ఇంకా గొప్ప కార్యాలు జరిపించును గాక. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించి రెండు చేతులు జోడించి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించే ముందు ఈరోజు ఏ ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నావో, ఎవరి కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నావో, ఏ కుటుంబం కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నావో ప్రభు పాదాల చెంత వచ్చు. ఈరోజు ముఖ్యంగా పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నా ఈ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం. అదే వాటి దేవుడు మిమ్ము మీ కుటుంబాలను దీవించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా చేతులు జోడించి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్రం, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను, సమాధానముతోను, ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ప్రార్థన వినువాడా, పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన
పిత పుత్ర పవిత్రాత్మ మనందరినీ దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.